తిరుపతిలో వినాయక నిమజ్జనం వైభవంగా కొనసాగుతుంది. వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించడానికి స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు వచ్చారు. ఆయనతో పాటు ఇటు బీజేపీ నాయకులు ఏదైతే భానుప్రకాష్ రెడ్డి, సామంజి శ్రీనివాస్తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకుడు మునికృష్ణ గారు కూడా ఉన్నారు. వీరందరినీ తెలుసుకుందాం. ఎలా జరుగుతుంది నిమజ్జనం ఎలా జరుగుతుంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? తిరుపతి పట్టణంలో ఒక పండగ వాతావరణంలో ఈరోజు ఇక్కడ వినాయక సాగర్ ఈ కొలనులో జరుగుతూ ఉంది. గత 25 రోజులుగా తిరుపతి ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులు అందరూ కూడా కలిసి ఈ వినాయక నిమజ్ఞానికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఈరోజు ప్రశాంతత వాతావరణంలో వినాయక స్వామిని కొలిసిన ప్రతి భక్తులు కూడా ఈ యొక్క వినాయకుడిని ఎత్తుకొచ్చి ఇక్కడ నిమగ్నం చేయడం, కుటుంబ సమేతగా రావడం, పిల్లలు పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క పరిసరాలని సంతోషంగా తీసుకొని వాళ్ళు కొలిసిన వినాయకుడి వారి యొక్క ఆపదలు మొక్కులు అన్నింటి కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా కూడా వినాయకుడు అందరి దేవుడు, దీనికి కులాలకు అతీతంగా వినాయక స్వామిని పూజించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి కోరికలు తీర్చగలిగే విఘ్నుడు అటువంటి వినాయకుడి నిమగ్నం ఈరోజు తిరుపతి పట్టణంలో అట్టహాసంగా జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, గతంలో కంటే ఇప్పటికి బాగా ఉందా వినాయక నిమజ్జనం? చాలా బాగుంది. రోజు రోజుకి ప్రతి సంవత్సరం కావాల్సినటువంటి అవసరాలని ప్రభుత్వ తరపు నుంచి మాకు పూర్తి సహాయ సహకారాలు వస్తుంది. ఈసారి ఇంకా ఎక్కువ శాసనసభ్యులు ఇమీడియట్గా ఏమడిగినా సరే, మా శ్రీనివాస్ అన్న గారు ఏమడిగినా సరే ఇమీడియట్గా అన్ని అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఈసారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా మీటింగ్ జరగడం జరిగింది. మంచినీటితో తెలుగంగ నీళ్ళలో ఈరోజు వినాయకుడిని నిమజ్జన కార్యక్రమాన్ని చేస్తున్నాం. రాబో రోజుల్లో అదనంగా దీని ప్యారలల్గా ఇంకోటి వినాయక సాగర్ను కూడా దీంట్లోనే ఇంకోటి అదనంగా నిర్మించి దాంట్లో కూడా చేసే అవకాశాన్ని మేము పరిశీలిస్తున్నాం. ఖచ్చితంగా చాలా సంతోషం. ఒక పవిత్రమైన వాతావరణంలో ఈరోజు తిరుపతిలో నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యంగా ఎక్కువ శాతం మట్టి గణపతిని పూజించారు. పర్యావరణాన్ని కాపాడాలని చెప్పే మంచి ఆలోచన ప్రజల్లోకి రావడం జరిగింది. కాబట్టి దీన్ని వినాయక నిమజ్జన కమిటీ స్వాగతిస్తుంది. మీరు చెప్పండి, మీరు అనేక పోరాటాలు చేశారు వినాయక నిమజ్జనం, వినాయక సాగర్ కోసం. ఈసారి మీరు సంతృప్తిగా ఉన్నారు? చాలా సంతృప్తిగా ఉందండి. ఈసారి వినాయకుడు మాతో ఉన్నాడు, మాకు అండగా ఉన్నాడు. మంచి శాసనసభ్యులు ఇచ్చారు, మంచి కలెక్టర్లు ఇచ్చారు, అధికారులందరినీ కూడా మంచోళ్ళు ఇచ్చారు. అందువల్ల వినాయకుడు బ్రహ్మాండంగా నిమజ్జనం జరుగుతూ ఉంది. మామూలుగా భక్తులు ఫ్యామిలీతో కూడా వస్తున్నారు. ఈసారి అయితే చాలా అభివృద్ధి చెందుతుంది వినాయక సాగర్ కూడా. మా కమిటీ వాళ్ళం కూడా అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మీరు చెప్పండి, ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం. ఇవాళ జరిగేటువంటి ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వ శాఖల నుంచి సంపూర్ణమైనటువంటి సహకారం లభిస్తుంది. దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలకు దీటుగా మౌలిక సదుపాయాలు, ఒకవైపు తాగునీటి సౌకర్యం కావచ్చు, బ్యారికేడ్లు కావచ్చు, భారీ క్రేన్లు కావచ్చు, పెద్ద ఎత్తున లైటింగ్ సౌకర్యం కావచ్చు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ కావచ్చు, సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, అత్యవసరంగా 108 అంబులెన్స్ కావచ్చు, ప్రథమ చికిత్స కావచ్చు, తాగునీరు, మజ్జిగలు, ఇలా ప్రతి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి కారణంగా రానున్నటువంటి కాలంలో ఈ నీటి తటాకం ఏదైతే ఉందో దీని యొక్క వైశాల్యాన్ని కూడా పెంచవలసిన అవసరం ఉంది. వినాయక సాగర్ పూర్తిగా వినాయక స్వామి యొక్క విగ్రహాలు నిమజ్జనం చేసే ఉద్దేశంతో మేమందరం కూడా అనేక దశాబ్దాలుగా పోరాడి సాధించుకుని రక్షించుకున్నటువంటి వినాయక సాగర్ను మరింతగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వినాయక చవితి పండుగకు పురస్కరించుకొని చేయాల్సిన పనులు మరికొన్ని ఉన్నాయి. భారీ నాట్య గణపతి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసే దిశగా అందరం కలిసి ముందుకెళ్తున్నాము. దానికి శాసనసభ్యులు సహకరిస్తున్నారు. మొత్తం మీద అయితే మనం ప్రస్తుతం వినాయక సాగర్లోని లేక్లో ఉన్నాము. ప్రశాంతంగా వినాయక నిమజ్జనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు పూర్తి స్థాయిలో మరింతగా దీన్ని అభివృద్ధి చెందిస్తామని నాయకులతో పాటు ఎమ్మెల్యే గారు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, వినాయక సాగర్ లేక్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.